సార్ చెప్పండి, వెంకటరత్నం గారు మీకు ఎన్ని సంవత్సరాలుగా తెలుసు సార్? వెంకటరత్నం గారు ఊరు మా ఊరు పక్కనేనమ్మా, విజయవాడ మైలవరం దగ్గర. అనంతరంలో ఆయన చిన్నదిగా మాది. తర్వాత 20 సంవత్సరాల నాడు కలిసాం మేము. వర్క్లు చేసేవాడు, కాంట్రాక్ట్స్ వర్క్స్ చేసాం ఇద్దరం కలిపి ఇద్దరు కలిపే చేసేవాడు. మరి ఇదంతా కూడా తను అలాంటి వర్క్ చేస్తున్నప్పుడే ఇలాంటి వివాదాలు ఏర్పడ్డాయి అని చెప్పేసి కూడా అంటున్నారు కదా సార్ మీకు? ఇంకా ఎందుకంటే మీరు అప్పటి నుంచి అంటే 20 years బిఫోర్ ఏం జరిగిందో అయితే నాకు తెలియదు. 20 years నుంచి మాత్రం మామూలుగానే ఉంటున్నాడు. మేము సజెస్ట్ కూడా చేశాను, నేను విజయవాడ వచ్చేసాయన్నా, వద్దు ఇక్కడ అందరూ ఆడపిల్లలు కదా, అక్కడ మంచి అసెట్స్ కొనుక్కోవచ్చు. యాజ్ ఏ ఫ్రెండ్గా సలహా చెప్పా. అయితే ఆయనకున్న బర్డెన్స్ ఇక్కడ సెటిల్ అయ్యారు, ఇల్లు ఉండే, చాలా మంచి బ్రాడ్ మెంటాలిటీ అమ్మ. ఏదైనా బదారిని వెళ్తా ఏదైనా ఇరిగి పడ్డారు సడన్గా ఆపుతాడు. స్కూటర్ యాక్సిడెంట్ అని ఏదైనా యాక్సిడెంట్ అయినా మా సర్కిల్లో కూడా వీళ్ళకన్నా ఆపదంటే ఫైనాన్స్గా కానీ ఆర్థికంగా కానీ వాళ్ళకన్నా జరిగితే హాస్పిటల్లో సొంత మనిషిలాగా ఉండేవాడు. డే అండ్ నైట్ ఉండేవాడు. ఇవాళ ఎవరు ఉంటారు అలా? ఎందుకంటే ఒక విషయం అడుగుతున్నా సార్, మీరు ఇబ్బంది పడొద్దు, బాధపడొద్దు, తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే నిందితుడు అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు కాబట్టి, మరి వెంకటరత్నం గారి మనస్తత్వం మీకు తెలుసు కాబట్టి అడుగుతున్నా. నిందితుడు పోలీసులకు ఏం చెప్తున్నాడంటే, 25 సంవత్సరాల క్రితమే మా నాన్నని ఎన్కౌంటర్ చేయించాడు వెంకటరత్నము, నాకు సవాల్ కూడా చేశాడు నాతోటి, మీ నాన్ననే నేను ఎన్కౌంటర్ చేయించాను, నువ్వెంత లెక్క అన్నాడు నన్ను, అందుకే నేను ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని చెప్పేసి చెప్తున్నాడు. ఇప్పుడు మా దొంగ కూడా స్కిన్ సేవ్ చేసుకోవడానికి ఎందుకు చేసామంటే ఆకలి అయిందని చేసామంటారు. ఇప్పుడు మావోయిస్టులకి అయితే అడవిలో వాళ్ళకి ఇన్ఫార్మర్స్ కావాలి. నలుగురు జనం మధ్యలో జన సముద్రంలో ఉండి మనం ఏదైనా చేస్తే పోలీసులు ప్రతిదీ ఉంటుంది. అయితే వెళ్తే తప్పు చేసి తప్పించుకోవడానికి ఎవరి స్కిన్ వాళ్ళు కాపాడుకోవడానికే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. మీరు ఊహించండి, ఇప్పుడు మావోయిస్టులకి అయితే ఇన్ఫార్మర్ కావాలి, జనారణ్యంలో తిరిగే ఉండేవాళ్ళకి, పోలీసులకు అందరికీ తెలుసు. పోలీసులు మనం ఏంటో తెలుసు, మొత్తం చెబుతారు, మన మొహం చూసి చెబుతారు పోలీసులు. అవన్నీ ఎట్లా జరిగినాక ఏదో చెబుతారు డిఫెన్స్. ఎందుకంటే 25 సంవత్సరాల కక్ష అన్నారు, ఈ రోజున వెంకటరత్నం గారిని ఇక్కడ లేకుండా చేశారు. నిందితులకు కూడా ఎలాంటి శిక్ష పడితే బాగుంటుంది? అది రాజ్యాంగం చూసుకుంటే చట్టం తన పని చేసుకుని పోతూ ఉంటుంది కదా, మనందరికీ తెలుసు. ఓకే, మనతో పాటు మరి జవహర్ నగర్కి సంబంధించి సెక్రటరీ గారు ఉన్నారు, కాలనీ సెక్రటరీ గారు, అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే వెంకటరత్నం గారు చాలా కుటుంబ సభ్యులుగా, స్నేహితులుగా, అంతకంటే డీప్గా కూడా వాళ్ళిద్దరు కలిసి ఉండేవాళ్ళు అని చెప్పేసి చెప్తున్నారు. ఏం జరిగింది అసలు, ఎలా వాళ్ళ బాండింగ్ ఎలా ఉండేది అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. ఇప్పుడు వెంకటరత్నం గారు అందరికీ దూరం అవ్వడం అనేది చాలా బాధాకరం సార్. మీకు ఎన్ని సంవత్సరాలుగా తను పరిచయం? అట్లీస్ట్ 6-7 ఏళ్ల నుండి, ఎప్పుడైతే తను అక్కడ ఇల్లు కట్టుకున్నారో అప్పటి నుంచి నాకు పరిచయం. ఓకే, ఎలా ఉండేది సార్ మీ బాండింగ్? మేము బ్రదర్స్ లాగా ఉండేవాళ్ళము. అండ్ నేను పెద్దవాడినైనా ఆయన చిన్నవాడినైనా కానీ చెప్పేసి నేను అప్పుడు సార్ అని నన్ను సంబోధిస్తాను, నా పేరు పెట్టి ఆయన నన్ను సంబోధిస్తారు, నేను పెద్దవాడినైనా కానీ. బట్ ఇలాంటి సంఘటన జరగడం అది మేము జీర్ణించుకోలేకపోతున్నాము. ప్రతిరోజు మేము కలుస్తాము, పొద్దున సాయంత్రము. ఒకవేళ కాల్ లేదు అన్నట్టుగానంటే ఏంటి, అండ్ కాల్ రాలేదు అన్నట్టు కానీ ఫస్ట్ మా సంభాషణ జరుగుతుంది. ఇప్పుడు వెంకటరత్నం గారి పైన 25 సంవత్సరాల పగతోటి కక్ష తీర్చుకున్నాము అని చెప్పేసి నిందితులు చెప్తున్నారు సార్. పోలీస్ స్టేషన్ కూడా మీరు వెళ్ళారు కదా, పోలీసులు మీకు ఇచ్చిన అంటే మీకు ఏం చెప్పారు సార్ అసలు? ఒకటి, ఈ పర్సన్ బ్యాక్గ్రౌండ్ ఏంటిది అనేది నేను చెప్పలేను. ఎందుకు అనంటే అట్లా వెంకటరత్నం గారిని మేము ఆ ధోరణిలో ఎప్పుడు చూసింది లేదు, అండ్ ఆ విషయాలు మేము ఎప్పుడు మాట్లాడుకున్నది లేదు. తను కూడా నేనేంటి అని ఆయన చెప్పింది లేదు, మేము అడిగింది లేదు. అటువంటిప్పుడు మాకు ఏ విషయాలు మాకు తెలుస్తున్నాయో మాకన్నీ కొత్తగా అనిపిస్తున్నాయి. అంటే కేసు పెట్టడానికి మీరు వెళ్ళారా సార్ పోలీస్ స్టేషన్కి? ఏం చెప్పారు సార్? కేసు పెట్టడానికి వెళ్ళలేదు, అండ్ వాళ్ళ బ్రదర్ను పోలీస్ స్టేషన్కి రమ్మంటే వాళ్ళ వెంబడి మేము వెళ్ళాము. ఎందుకంటే కాలనీకి సంబంధించి మళ్ళీ తర్వాత మా ఫ్రెండ్షిప్, మా బాండింగ్ అట్లా ఉండేది కాబట్టి, అండ్ నేను వాళ్ళని కంపెనీ చేశాను. ఏమైనా చెప్పారా సార్ పోలీస్ వాళ్ళు అడిగారు, మీకేమన్నా ఎవరి మీద అనుమానాలు ఉన్నాయా అన్నట్టుగా అని చెప్పేసి, ఏమన్నా మీకు తెలిసిన విషయాలు ఉంటే చెప్పండి, బహుశా ఏమన్నా ఈ నిందితులకు సంబంధించి మళ్ళీ తర్వాత అన్నయ్యకి సంబంధించి ఏమన్నా సంభాషణలు ఏమన్నా జరిగాయా అని.
మాకు తెలియనప్పుడు అండ్ వాళ్ళ బ్రదర్కి కూడా తెలియనప్పుడు వాళ్ళు మాత్రం ఏం చెప్పగలుగుతారు? అంటే ఇంతకుముందు మరి మీతో ఇంత సన్నిహితంగా ఉండేవాళ్ళు కదా, ఒక బ్రదర్స్ లాగా మీరు ఉండేవాళ్ళు. ఎప్పుడైనా కానీ తనకు ఎక్కడి నుంచి అయినా బెదిరింపు కాల్స్ వస్తున్నాయని కానీ, లేకపోతే ఎవరైనా ఇలా బెదిరిస్తున్నారు అని చెప్పి కానీ ఎప్పుడైనా మీతో డిస్కషన్ చేయడం జరిగిందా? లేదమ్మా, అటువంటి సందర్భంగా ఆమె నాకేదో తిరుట్టుంది అండ్ చెప్పి మేమేదో ఆమెకు జాగ్రత్తగా ఉండండి అని చెప్పాల్సిన సందర్భాలు కూడా ఏర్పడలేదు. ఎన్ని గంటలకు తెలిసింది సార్ మీకు ఈ విషయం? ఎన్ని గంటలకు తెలిసింది తనకి ఇలాంటి ప్రమాదం? 8:30 లోపల. అండ్ స్కూల్ టైమింగ్స్ అవి. అండ్ మా నైబర్, నేను ఎక్కడైతే ఉంటానో చెట్లకు నీళ్ళు పోస్తూ ఆ మోటార్ ఆన్ చేశాను. అట్లానే సార్ అని చెప్పేసి సంబోధించడంతో నేను ఉలికిపడి నేను గేట్ దగ్గరికి వచ్చేసరికి ఇట్లా రత్నం గారు అక్కడ రక్తం మడుగులో పడి ఉన్నారు అన్నట్టుగా అని చెప్పేసి చెప్పడము. అండ్ దాన్ని ఇమ్మీడియట్గా బయలుదేరి వచ్చేసేయడం సైట్కు. ఎప్పుడైతే ఆ 8:30 లోపల వచ్చామో అప్పటి నుండి ఇక పోలీస్ వాళ్ళు ఇక క్లూస్ టీమ్ ఇక అన్నీ అయిపోయి ఇక బాడీని తీసుకుపోవచ్చు అన్నంత వరకు మేము అక్కడనే ఉన్నాము. అన్ని విధాలుగా మేము డిపార్ట్మెంట్ పర్సన్స్కి హెల్ప్ చేస్తూ ఉన్నాము మా ఉన్న అవేర్నెస్ని బట్టి. చివరిగా ఎప్పుడు కలిశారు సార్ వెంకటరత్నం గారు? ఆదివారం రాత్రి 8:30కు మేము కలిసి డిస్పర్స్ అయ్యాము. సోమవారం మార్నింగ్ ఇది జరిగింది. 12 గంటలు కూడా మేము విడిపోయి 12 గంటలు కూడా లేకుండే. అప్పుడు కూడా ఏం డిస్కషన్ చేయలేదు సార్? అబ్సల్యూట్లీ నో. అసలు అటువంటి సందర్భమే లేదు. అసలు ఆయనకు ఆ ఆలోచనలు ఉండకపోయేది, నాకు అండ్ ఈ మనిషికి ఏమైనా ఇబ్బందే అన్నట్టుగా అని చెప్పి ఉండకపోయేది. ఉల్టా సందర్భం దొరికి ఈయన ఇబ్బందిలో ఉన్నాడు అని చెప్పేసి ఎవరన్నా మనిషి నిలబడేది ఉంటే నేను మాట్లాడతాను వెళ్ళు అన్నట్టుగా అని చెప్పేవాళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసాం కదా, ఎందుకంటే వెంకటరత్నం గారు ఎప్పుడు కూడా ఎవరిని ఇబ్బంది పెట్టిన మనిషి కాదు. మేము డైలీ కలిసే వాళ్ళము. ఏ ఒక్క రోజు కూడా కలవకపోయినా ఒకరికొకరం ఫోన్లు చేసుకొని మరీ కలిసే వాళ్ళము. ఇదే బండపైన కూడా కూర్చొని మేము ఇద్దరం కలిసి మాట్లాడుకునే వాళ్ళము. ఇదే మాడ్డా కూడా చెప్తూ ఉన్నారు. అదే కాకుండా ఈ విషయము వాళ్ళు మేము చివరిసారి కలిసింది కూడా ఆదివారం రోజు నైట్ 8:30కి కూడా కలిసాము. మార్నింగే ఈ వార్త వచ్చింది. అది ఊహించలేని సంఘటన అని కూడా వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇద్దరు కూర్చొని ఎప్పుడు కూడా ప్రతిరోజు సమావేశం అయ్యే ప్లేస్ కూడా ఇద్దరిది ఇదే అని కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళు చెప్పుకొస్తున్నారు. ఇక్కడ ఏదేమైనప్పటికీ కూడా ఇలాంటి సంఘటన ఇక్కడ వచ్చి 6 సంవత్సరాల నుంచి ఇలాంటి ఎలిగేషన్ ఎప్పుడూ రాలేదు, అలాంటి డిస్కషన్ కూడా మాతో పెట్టలేదు. కానీ అంతకుముందు ఏం జరిగిందో తెలియదు అని చెప్పేసి స్నేహితులు కూడా వాళ్ళు చెప్పుకొస్తున్నారు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ Raw TV app. Media legend Ravi Prakash is back.